నైట్ అంతా మన కోసమే వెయిట్ చేసి అత్తయ్య గారు ఇక్కడే సోఫాలో నిద్రపోయినట్టున్నారు. ఈరోజు అత్తయ్య గారు భద్రకాళిలా మారి నా మీద తాండవం చేస్తారేమో. నా పని అయిపోయినట్టే. అమ్మ లేచాక నేను మాట్లాడతాను. సైలెంట్గా నువ్వు లోపలికి వెళ్ళు. పద వెళ్దాం. పద జ్యోతి. అత్తయ్య గారు చూస్తే తిడతారని ఇద్దరు చడి చప్పుడు లేకుండా లోపలికి దూరుతున్నట్టున్నారు. అడ్డంగా ఇరికించాల్సింది, జ్యోతిని తిట్టించాల్సింది. రాజీవ్, ఇదేనా రావడం? రాజీవ్, ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవా? ఇక్కడే ఉన్నాను కదా. నిన్ను చూసిన ఎగ్జైట్మెంట్ లో మాట పెద్దగా వచ్చేసింది రాజీవ్. అవును, అయినా మీరిద్దరు ఎప్పుడు వస్తున్నారేంటి? నైట్ అంతా ఎక్కడున్నారు? కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి? ఫోన్ చేద్దామంటే మీ ఫోన్ కలవలేదు. నేను అత్తయ్య ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా?